ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు కొబ్బరి పచ్చడిలో నేను చెప్పిన ఈ ఒక్క ఇంగ్రీడియంట్ కనుక మీరు వేసుకొని కొబ్బరి పచ్చడిని చేసుకున్నట్లయితే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి పచ్చడికి ఈ కొబ్బరి పచ్చడికి టేస్ట్ అనేది డిఫరెన్స్ చాలా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ అవ్వకుండా చూసి మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. అన్నంలో అయితే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. ముందుగా నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత నేను పచ్చిమిరపకాయలను ఒక 10 పచ్చిమిరపకాయలను, అలాగే కొంచెం మెంతులు, 1 స్పూన్ వరకు అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని ఇలాగ కొద్దిగా తుంపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలని కూడా వేసుకొని 1 స్పూన్ నూనెలో ఇవన్నింటిని ఇలాగైతే ఫ్రై చేసుకోండి. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నూనె అయితే ఎక్కువ పట్టదు, చాలా తక్కువ పడుతుంది నూనె అనేది మనకి. ఇలాగా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని దాంట్లోకి కొబ్బరి ముక్కలను అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. లైట్గా ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి నువ్వులను యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. వీటిని మరి మెత్తగా అయితే పొడిలాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇలాగా పొడిలాగా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బల మిశ్రమం మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఒకదాని తర్వాత ఒకదాన్ని యాడ్ చేసుకుంటూ మరి మనం మిక్సీ వేసుకున్నట్లయితే బాగా మెత్తగా బ్లెండ్ అవుతుంది. మరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా వేసేసుకొని మొత్తాన్ని అయితే మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పట్టుకుంటే సరిపోతుంది. తరువాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ కొబ్బరి ముక్కలను అలాగే నువ్వులను ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అన్నంలోకి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి అన్నంలో ఇలాగా చేసుకొని ప్రయత్నించి చూడండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మంచి రుచి కోసం కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువని ఇలా యాడ్ చేసుకున్నట్లయితే పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ అంతటిని మనం రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే స్పూన్ తోటి ఇలా కదుపుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న వాటర్ని వేసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది చన్నీళ్ళ కంటే కూడా. చూడండి, ఈ విధంగా నేనైతే పచ్చడిని మొత్తాన్ని అయితే రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసేసుకొని పచ్చడి మొత్తాన్ని అయితే నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రెడీ అయిన పచ్చడిని మనం ఒక గిన్నెలోకి అయితే మొత్తాన్ని తీసేసుకోవాలి. తీసేసుకొని దీనికి ఇప్పుడైతే మనం తాలింపు అనేది పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలను అలాగే ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసేసుకున్నటువంటి పచ్చడి పైన వేసేసుకుంటే పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మరి వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇలాగ మీరు ప్రయత్నించి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంత రుచిగా ఉండే ఈ పచ్చడికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మరి ఈ వంటలని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వేడి వేడి అన్నంలో మరి ఈ పచ్చడిని వేసుకొని తిన్నట్లయితే అన్నం మొత్తాన్ని అయితే మీరు ఈ పచ్చడితో తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.